ఐపీఎల్ 2024 నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త రూల్ తీసుకొస్తుంది. ఎవరైనా అనామక ప్లేయర్లు 2 ఐపీఎల్ సీజన్ల మధ్య భారత్ తరపున ఆడితే రెండో సీజన్లో అతని శాలరీ పెంచేలా నిబంధనలు తీసుకొస్తుంది. ఈ రూల్ ప్రకారం ఓ ప్లేయర్ 20 లక్షల కనీస ధరకు ఆడి తర్వాత టీమిండియా తరపున అరంగేట్రం చేస్తే తదుపరి సీజన్లో అతని జీతం 50 లక్షలకు పెరగనుంది. 5 నుంచి 9 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తే 75 లక్షలు, 10 మ్యాచ్లు ఆడితే ₹1 కోటి అయ్యేలా బీసీసీఐ రూల్స్ తీసుకొస్తుంది. ఈ రూల్ ప్రకారం ఐపీఎల్ సెన్సేషన్ రింకు సింగ్ జీతం ₹1 కోటి కావాలి. అతను ఇప్పటి వరకు భారత్ తరపున 14 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాతనే ఈ అవకాశాలను అందుకున్నాడు. ఈ లెక్కన అప్కమింగ్ సీజన్లలో కేకేఆర్ ₹1 కోటి చెల్లించాలి. కానీ ఈ రూల్లోని ఓ లూప్ హోల్ అతనికి అన్యాయం చేస్తుంది. ఈ రూల్ ప్రకారం అన్క్యాప్డ్ ప్లేయర్ జీతం 50 లక్షల కంటే తక్కువగా ఉంటేనే ఇది వర్తిస్తుంది. కానీ రింకు సింగ్ ఐపీఎల్ శాలరీ ప్రస్తుతం 55 లక్షలుగా ఉంది. బీసీసీఐ రూల్స్లోని 50 లక్షల కంటే 5 లక్షలుగా ఎక్కువగా ఉంది. దాంతో అతని జీతం పెరిగే అవకాశం లేకుండా పోయింది. విచిత్రం ఏంటంటే ఐపీఎల్ 2023 సీజన్లో యష్ దయాల్ బౌలింగ్లో రింకు సింగ్ వరుసగా 5 సిక్స్లు బాదాడు. దాంతో అతని గుజరాత్ టైటన్స్ వదిలేయగా ఆర్సీబీ 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 5 సిక్స్లు బాది బ్యాటర్ జీతం 55 లక్షలు ఉంటే కొట్టించుకున్న బౌలర్ జీతం 10 రెట్లు ఎక్కువ అవ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కేకేఆర్ అతనికి లైఫ్ ఇచ్చిందని, గిఫ్ట్స్ రూపంలోనూ భారీ సొమ్మునే ఇచ్చి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం బీసీసీఐ రూల్స్ మార్చి రింకు సింగ్కు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం వచ్చే ఏడాది ఎలాగో మెగా వేలం జరగనుందని, అప్పుడు రింకు సింగ్కు భారీ ధర పలికే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.